బీజేపీ క్యాడర్ పై నితిన్ నబీన్ ఫైర్ అయ్యారా? పార్టీలో అంతర్గత కలహాలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? తెలంగాణ బీజేపీ నేతలు పనితీరు మార్చుకోకపోతే కష్టమేనా? తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన కొనసాగింది. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని సూచించారు. సొంత పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కుల వర్గ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీని పవర్లోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎంపీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఎదగకపోవడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పద్ధతి పనితీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మొదటి రోజు బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు ఆ పై స్థాయి నేతలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 3000 మందితో 3 కార్పొరేషన్ల పరిధి నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ కార్యాలయంలో నవీన్ భేటీ అయ్యారు. 2 గంటల సుదీర్ఘ భేటీలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. రెండో రోజు ఆఫీసర్ బేరర్స్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. గట్కేసర్లోని వీబీఐటీలో స్టూడెంట్స్ కాన్ క్లిప్ లో పాల్గొని మోదీ విధానాలు, బీజేపీ 12 ఏళ్ల పాలనపై నవీన్ వివరించారు. వరంగల్లో పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక మూడో పర్యటనలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నితిన్ నబీన్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రాహుల్ తీరుపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. लेकिन मुझे दुख होता है कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है और ये तेलंगाना का जो ये आरआर टैक्स है इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा. हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है. 3 రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నితిన్ నబీన్ జోష్ నింపారు.